హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము సింపుల్గా చేసుకునే బీరకాయ కర్రీ చేసుకుందాము. ఇప్పుడు ఏమేమి కావాలో చూసేద్దామా. బీరకాయ కర్రీకి బీరకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, సాల్టు, రసం పౌడరు, ధనియా పౌడరు, పసుపు, ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు. బీరకాయ కర్రీకి ఇప్పుడు మనం బీరకాయకి పైన తొక్క తీసేసుకుందాము పీలర్తో. చూడండి, ఇలా పీలర్తో అంతా తీసేసుకున్నాం కదా పైన తొక్క. ఇప్పుడు మనం చాకుతో ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, నేనైతే ఒకే ఒక బీరకాయ తీసుకున్నాను, బాగా లేతగా ఉండే బీరకాయ. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము బీరకాయని. ఈ బీరకాయ కర్రీ చేయడం చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. చాలా ఫ్రెష్గా ఉంటే బీరకాయ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు అందులో ఆవాలు చుట్టుపట్లాడుతున్నాయి. నేనైతే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, అలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అందులోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఒకసారి కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే మంచి స్మెల్, మంచి టేస్ట్ అనేది వస్తుంది. బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి ఉల్లిపాయ ముక్కలు బీరకాయ ముక్కలు కలిసేలాగా ఒకసారి అలా గరిటతో కలుపుకుందాము. ఈ బీరకాయ కర్రీకి నీళ్ళు ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు మనం చూడండి, బాగా మగ్గినాయి బీరకాయ, ఉల్లిపాయ ముక్కలతో పాటు బీరకాయ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం అందులో ఈ మసాలా పౌడర్ అయితే వేసుకుందాము. అంతా సాల్ట్, కొద్దిగా పసుపు, వేసుకున్నాం కదా. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, వేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ కారం, ఉప్పు, కారము వేసాం కదా, ధనియాల పొడి, పసుపు అవంతా కలిసేలాగా కలుపుకుందాము. చూడండి, బీరకాయలో నుంచి మనము నీళ్ళు అయితే వచ్చినాయి. బాగా మసాలా అనేది మనం వేసిన పౌడర్లన్నీ బాగా ముక్కలకైతే పట్టుకుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు మనం అందులో టమాటాలు, బాగా మాగిన టమాటాలు 2 టమాటాలు అయితే వేసుకున్నాను నేను కట్ చేసుకొని. టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి. ఒకసారి కలిపేసుకుందాము. ఈ బీరకాయ కర్రీ ముద్దలేకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా, తొందరగా ఈజీగా చేసుకునేలాగా. చూడండి, టమాటాలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడంతో టేస్ట్గా ఉండే బీరకాయ, టమాటాలు అయితే బాగా ఉడికిపోయి చాలా గుజ్జులాగా, చట్నీలాగా వచ్చింది. లేత బీరకాయ తీసుకోవడం వల్ల అలా వచ్చింది. నేనైతే టేస్ట్గా ఉంటుందని కొద్దిగా రసం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అదేం గరం మసాలా కాదు, రసం పౌడరు. బాగా కలుపుకున్నాం కదా.
రసం పౌడర్ వేసిన ఇంకో 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందాము. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఒక్క బీరకాయ కర్రీ చాలా బాగా వచ్చింది. ముద్దలేకైనా రైస్లేకి చపాతీలేకి చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల్లో ఈజీగా చేసుకుండే కర్రీ. అలాగే ఈ బీరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.